హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు చూస్తాం. అండ్ ఇది మీకు జనరల్గా మీకు ఇచ్చే గైడెన్స్. ఇది పర్సనల్ రీడింగ్ కాదు, ఇది జనరల్ రీడింగ్. ఇది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికైతే ఇది రెసొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, లేని వాళ్ళు వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే పంచభూతాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆకాశం, భూమి, అగ్ని, వాటర్, వాయు కదా పంచభూతాలు. మనం తినే ఆహారం ఏంటంటే పృథ్వీతత్వం అనమాట. భూమిలో నుంచే కదా మనకు పంటలు వస్తాయి. అందుకని ఇది వచ్చి ఎర్త్ ఎనర్జీ. మనం తినే ఆహారం వచ్చి ఎర్త్ ఎనర్జీ. మనం నిద్రపోయేటప్పుడు మన కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది. మీకు తెలియకుండానే ఆ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. మీకుండే స్ట్రెస్ని అంతా క్లియర్ చేస్తుంది. అందుకే మీరు నిద్రపోయి లేచిన వెంటనే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు కదా. అది వచ్చి ఆకాశతత్వం అనమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆకాశతత్వం. ఇక్కడ ఏమేమి వచ్చింది? ఆకాశతత్వం వచ్చింది, పృథ్వీతత్వము వచ్చింది. ఆ తర్వాత మీరు తిన్న ఆహారం జీర్ణం చేసేది అగ్నితత్వం. ఆ తర్వాత మీరు బ్రీత్ చేసేటప్పుడు శ్వాస తీసుకుంటారు కదా, అది వాయుతత్వం. ఆ తర్వాత వాటర్, మీకు దాహం వేసినప్పుడు వాటర్ తీసుకుంటారు. ఇలాగా పంచభూతాల ఆధారంగా మన శరీరం వచ్చి నిలబడగలుగుతుంది ఇక్కడ. అందుకని మీరు పంచభూతాలని ఆరాధించడం మంచిది. మీ బాడీ ఎలాంటి తత్వమో గ్రహించి దానికి తగినట్లుగా మీరు ఫుడ్ తీసుకుంటా ఉంటే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే దానికంటే ప్రాబ్లమే రాకుండా చూసుకోవడం మంచిది కదా. అందుకనే చెప్తాను, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది. మీకు ఇష్టం వచ్చినట్లు తినకుండా మీకు ఏది పడుతుందో అదే తినండి. లేకపోతే మీ చేతులతో మీ హెల్త్ మీరే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. ఎక్కువగా ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు, సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు, కారము అన్ని బ్యాలెన్స్గా తీసుకోండి, ఏది ఎక్కువ వద్దు. అలా చేయడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. తప్పకుండా యోగా చేయండి. యోగా అండ్ వాకింగ్ చేస్తూ ఉండండి. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి, వాటర్ తీసుకోండి. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండండి. అప్సెట్ అవ్వకండి. ఎవరి మీదనో ఓవర్గా థింక్ చేయడమో, వాళ్ళ కోసం ఏడవడం ఇవంతా చేయొద్దు. ఓకే ఓకే ఇది నేను రోజు చెప్తున్నానేమో, మీకు బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇది మీకు చెప్తా ఉంటే మీకు అది మీరు దాన్ని ఫాలో అవుతారని నేను అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడంతా నేను అట్లా చెప్తూ ఉంటాను అనమాట మీకు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది షార్ట్స్ బాగా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పార్ట్నర్ పేరు మీ మనసులో తలుచుకోండి. మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు, అసలు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకా తనతో మాట్లాడరేమో అనుకుంటా ఉన్నారు. కానీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరు తను ఎక్కడ కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారేమో, మీ ఎనర్జీలో మీరున్నారు. తను దేనికోసం ఎదురు చూడటం లేదు అనుకుంటా ఉన్నారు. ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీరు ఒక ఏంజల్ లాగా తెలుస్తున్నారు మీ పార్ట్నర్కి. కింగ్ ఆఫ్ కప్స్, తన ప్రేమనంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ తన వర్క్లో బిజీగా ఉన్నారు అండ్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ సోర్స్ ఎనర్జీ ఉంది, పెంటికల్స్ ఎనర్జీ ఉంది, వాటర్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ అన్నీ ఉన్నాయి. మిథునం, తులా, కుంభం, వృషభం, కన్య, మకరం, మేషం, సింహం, ధనస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనం అన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ. మీ పార్ట్నర్కి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలండి. మీ పార్ట్నర్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ కోసం ఒంటరి పోరాటం చేయాలి. మా వాళ్ళ రిలేటివ్స్తో ఎవరితోన్నా
పోరాటం చేయాల్సి వస్తే దానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎమోషనల్గా మీతో అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్. ఎలాగన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు. ఓకే. అండ్ ఒక పక్క ఇలాగుంది మీ పార్ట్నర్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఎంత కష్టమైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుంది. కానీ మనసులో ఏమంటే ఇన్ని రోజులు మీతో మాట్లాడకుండా నో కాంటాక్ట్లో ఉన్నప్పటికీ మీరు తన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో, తనని మీ లైఫ్లోంచి కట్ ఆఫ్ చేసేసారేమో, అందుకని ఎమోషనల్ అప్సెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ మిమ్మల్ని వచ్చి ఒక ఏంజెల్ లాగా చూస్తున్నారు, మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు. అంటే తన వెంట పడకుండా మీ ఎనర్జీలో మీరున్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు క్లారిఫై చేస్తాం మీ కార్డ్స్ని, వేరే టెక్తో క్లారిఫై చేస్తాం. కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు బాగా మంచి ఎండలు కదా, అసలు ఈ టైంలో వీడియోస్ చేయాలంటేనే చాలా బద్ధకంగా ఉంది, కానీ చెయ్యాలి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంది అందుకని. వావ్, అన్కండిషనల్ లవ్. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మీరిద్దరిది. అందుకే మీ మీద ఉండే ప్రేమని మీకు షో చేయాలి, తన ప్రేమని మీకు ఇవ్వాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది? ఎందుకు మూవ్ ఆన్ కార్డ్ ఎందుకు వచ్చింది? మూవ్ ఆన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పార్ట్నర్. అంటే మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా మీ పార్ట్నర్కి తెలియటం లేదు. ఇక్కడ క్వీన్ ఆఫ్ సూట్స్ ఎందుకు వచ్చింది? ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. అంటే మీరు తనని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఇంకెవరితోనూ టైం స్పెండ్ చేస్తున్నారేమో, తనని మీరు మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేసారేమో అనుకుంటున్నారు. తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అనుకుంటున్నారు. టెంపరెన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? మీరు మీ వర్క్లో బిజీగా ఉన్నారు, తనని పట్టించుకోవటం లేదు అనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ డబుల్ కన్ఫర్మేషన్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది 8 ఆఫ్ పెంటికల్స్ని. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ మీద ఎలాగన్నా తను వర్క్ చేయాలి, మీరు తన లైఫ్లో ఎలాగన్నా మీరు కావాలి తనకి అనుకుంటున్నారు. ఇక్కడ లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? 6 ఆఫ్ వాండ్స్. ఎలాగన్నా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధించాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అంటే మీరు ఒక లైమ్ లైట్లో ఉన్నారు, అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు, మీ స్కిల్స్ అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎలాగన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీ ఎనర్జీలో మీరుండారంటే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. అందుకే మీ మీద మీరు ఫోకస్ పెట్టండి, ఎవరి వల్ల మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అని చెప్తాను కదా, అందుకనమాట. మీరు ఇలా ఉండేటప్పుడే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది కార్డు? 4 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్. 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేస్తుంది. మీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలి, మీకు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకోసం ఎంత రిస్క్ అన్నా తను తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ద ఫుల్ కార్డ్. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. మీ ఎనర్జీ, మీ కేరింగ్, మీ ప్రేమనంతా మిస్ అవుతూ ఉన్నారు. అందుకే మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకొని మీ ప్రేమ కావాలి తనకి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో చూస్తాం. 9 ఆఫ్ పెంటికల్స్ ద హై ప్రిస్టెస్ క్లారిఫై చేస్తూ ఉంది. మీరు తను చేసి చేయటం లేదు, మీ ఎనర్జీలో మీరున్నారు అనుకుంటున్నారు. తను క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. తన మనసులో ఉండే రహస్యం మీతో చెప్పడం లేదు. ఏంటంటే తను మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు, చాలా మిస్ అవుతూ ఉన్నారు, మీరు కావాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక హై ప్రిస్టెస్గా చూస్తున్నారు. అంటే మీరు ఒక నాలెడ్జబుల్ లేడీ లేకపోతే మ్యాన్, ఒక నాలెడ్జబుల్ మ్యాన్ అట్లా చూస్తున్నారు. మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది మీ పర్సన్కి, కానీ అదంతా మీతో షో చేయటం లేదు మీ పర్సన్. ఓకే, 8 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎమోషనల్ అప్సెట్. ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది. మీకు తన ప్రేమని ఇవ్వాలి అనుకుంటున్నారు, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీ దగ్గరకు వస్తే మీరు తనని
రిజెక్ట్ చేస్తారేమో, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో మీ పర్సన్ తెలియటం లేదు. మీరు తన డివైన్ లవ్ అనుకుంటున్నారు. మీరు తన గురించి ఏం పట్టించుకోకుండా ఉండడం వల్ల ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటా ఉన్నారు. కానీ మీ ఎనర్జీ చూస్తాం. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తర్వాత చూస్తాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకోసం ఎంతమందితో కన్నా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అని తనకు తెలియటం లేదు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు, అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. కానీ మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి, మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా, తనతో రిలేషన్షిప్కి ఒప్పుకుంటారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు. ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు. మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. 6 ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ స్టక్ అయిపోయి ఉన్నారు. ఇదంతా పాస్ట్ అనుకోండి. ద టవర్ మూమెంట్ అండ్ పొసెసివ్. మీరు పాస్ట్లో మీ పర్సన్ని చాలా లైక్ చేశారు, చాలా డీప్గా లవ్ చేశారు. మీ పర్సనే మీ లోకం అనుకున్నారు అండ్ చాలా పొసెసివ్గా ఉండారు. మీ పర్సన్ ఇంకెవరితో మాట్లాడకూడదు, మీతోనే మాట్లాడాలి అట్లాగంతా అనుకున్నారు. కానీ సడన్గా టవర్ మూమెంట్ వచ్చి పరిస్థితులు అప్సైడ్ డౌన్ అయిపోయినాయి. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మీరు మీ పర్సన్ ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు, కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు. మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. జస్టిస్ కావాలి, మీకు జస్టిస్ కావాలి అంటే మీ పర్సన్ మీరు లీగల్గా కూడా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో చూస్తాం. ఫ్యూచర్లో మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ ఇద్దరి మధ్య అండ్ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మీ పర్సన్తో ఆర్గ్యూ చేయాలనే కోపం అయితే మీ మనసులో ఉంది. మీ మనసులో కోపం ఉంది, ప్రేమ ఉంది మీ పర్సన్ మీద. అంతే కదా, ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకోరు చాలామంది. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది, మీకు కూడా మీ పర్సన్ మీద కోపం ఉంది, ప్రేమ ఉంది. కానీ మీరు ఏది షో చేయటం లేదు. హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. తన గురించి తెలుసుకుంటున్నారు, కానీ తెలియనట్లుగా తన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్లు, మీకు ఇంట్రెస్ట్ లేనట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏం మూవ్ ఆన్ కాలేదు. మీ పర్సన్ గురించి తెలుసుకుంటున్నారు. వేరే ఐడితో మీ పర్సన్ని గమనిస్తున్నారు. మీ పర్సన్ డే టు డే ఏమేం చేస్తున్నారు అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్తో మాట్లాడటం కానీ ఇంటరాక్షన్ ఏం లేదన్నమాట. ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉంది. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, ఇప్పుడు క్లారిఫై చేస్తాం వేరే డెక్తో మీ ఎనర్జీ. మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ గురించి జగిల్ అవుతూ ఉన్నారు. ఈ పర్సన్ వస్తారా రారా అని జగిలింగ్ స్టేజే ఉంది. ఎందుకంటే మీ పర్సన్ని మీరు చాలా డీప్ లవ్ చేశారు. రాత్రంతా నిద్రపోవటం లేదు, మీరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. అండ్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది, సడన్ చేంజ్ రావాలి, ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయట వచ్చేసేయాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్ని కింగ్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేస్తుంది. అంటే మీ పర్సన్కి మీ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ధైర్యం వస్తూ ఉంది. మీ మనసులో ధైర్యం అనేది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. 2 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది. మీ పర్సన్కి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ తన లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ హై ప్రిస్టెస్ ఎనర్జీ మీ మనసులో కూడా మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుంది. కానీ ఏది మీరు షో చేయటం లేదు, కామ్గా ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మీరు కావాలి అని వస్తూ ఉన్నారు, కానీ మీరు వచ్చి కామ్గా ఏం పట్టించుకున్నట్లుగా, అంటే నాకేమీ నీతో నాకేం అవసరం లేదు అన్నట్లుగా ఉన్నారు. కానీ మనసులో మీ పర్సన్ అంటే మీరు బాగా ఇష్టపడతా ఉన్నారు. ఇద్దరికి ప్రేమ ఉంది, ఇద్దరికి ఈక్వల్గా ప్రేమ ఉంది. కానీ ఏదో ఒక మిస్టేక్ మీ పర్సన్ చేస్తున్నారు. అందుకే మీ పర్సన్ని మీరు క్షమించడం లేదు. మీకు ఎట్లా ఉంటే పర్సన్ అంటే డబల్ మెంటాలిటీగా ఉంది. మీకు మీ పర్సన్ అంటే ఇష్టము ఉంది, కోపం ఉంది. ఎలా యాక్షన్ తీసుకోవాలో మీకు అర్థం కావటం లేదు. ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియటం లేదు, కోపాన్ని ఎలా చూపించాలో తెలియటం లేదు. రెండూ ఉన్నాయన్నమాట. అలా ఉంది మీ పరిస్థితి.
అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీలో ఒక గొప్ప మార్పు అనేది వస్తూ ఉంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. కానీ ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటారు. కానీ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మీ పర్సన్ మీకు ఏదైనా సర్ది చెప్పొచ్చు. అప్పుడు మీరు ఒక ఆఫర్ మీరు మీ పర్సన్కి ఇస్తారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చిందంటే దాన్ని కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయటం లేదు, ఏదో నమ్మక ద్రోహం చేశారని మీరు అనుకుంటున్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పటికన్నా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీతో మాట్లాడతారు అన్న నమ్మకంతోనే మీరున్నారు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో మీకు ఒక క్లారిటీగా ఉండేరు. ఇప్పుడైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు. మీరు పాస్ట్లో మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? ఎస్, ఉంది. చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ మీద. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? మేబీ కార్డ్ అండ్ ఎస్, మ్యారేజ్ చేసుకుంటారు. ఎస్ కార్డ్, మేబీ కార్డ్, ఎస్ కార్డ్. ఓకే, మేబీ కార్డ్, నో కార్డ్ వస్తే అది నో అని చెప్పాలి. మేబీ కార్డ్ ఎస్ వచ్చినప్పుడు ఎస్ చెప్పాలి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. అండ్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు? ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు? 9 నెంబర్ వచ్చింది. 9 hours ఆర్ 9 daysలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. మీ చుట్టూ ఉండే వాళ్ళకి ప్రేమని ఇస్తూ ఉంటే యూనివర్స్ మీ లైఫ్లోకి అబౌండెన్స్గా ప్రేమను సెండ్ చేస్తుంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ ప్రేమని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి అని అంటున్నారు. అండ్ న్యూ లవ్, కొంతమంది విషయంలో న్యూ లవ్ కూడా రావచ్చు. ఓకే, మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. మీ ఇద్దరు ఏ ఎనర్జీలో ఉన్నారు? మీరు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు? మీ పర్సన్ ఓవర్గా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. తన ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తున్నారు. కానీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీరు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఇద్దరు మనసులో బాధపడుతూ ఉన్నారు. కానీ ఇద్దరు మీరే వాళ్ళ సన్ షైన్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ చెప్పుకోలేని ఒక మూగ బాధ ఉందన్నమాట. ఇద్దరికి మనసులో ఏదో ఒక బాధ ఉంది, కానీ ఇద్దరికి ప్రేమ ఉంది, కోపము ఉంది. అందుకే మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు మళ్ళీ ఎక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుందో, మళ్ళీ సపరేషన్ వస్తుందో ఏమైనా భయపడి ఇద్దరు కామ్గా ఉన్నారు. ఏం ఇక్కడ యాక్షన్ తీసుకోవటం లేదు ఇద్దరు. ఓకే, మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? న్యూ చాప్టర్ బిగిన్ చేయాలి. చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్. మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని అనుకుంటున్నారు. ఐ వాంట్ యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అంటున్నారు. ఇర్రీప్లేసబుల్, నేను రీప్లేస్ చేయలేను. నీలాంటి వ్యక్తి నా లైఫ్లో ఇంకెవరు రాలేరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. కెమిస్ట్రీ, చాలా ఇంటెన్స్ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఉంది. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఈరోజు. ఓకే, క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ మీరు కామ్గా ఉండేది చూసి మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు. ఏం యాక్షన్ తీసుకోవటం లేదే. మనకింత ప్రేమ ఉంటే షో చేస్తే కదా మీకు ప్రేమ ఉండేది లేనిది తెలుస్తుంది. షో చేయకుండా మనసులోనే పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? షో చేయాలి, చెప్పాలి, ఓపెన్గా కమ్యూనికేట్ చేస్తేనే తెలుస్తుంది ఒకరి అభిప్రాయాలు ఒకరికి కదా. ఇద్దరు గమ్ముగా ఉంటే ఇంకా అక్కడ మ్యాజిక్ జరగాల్సిందే ఇంకా. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే రిగ్రెట్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్. నేను ఏదైతే మాట్లాడానో, ఏదైతే పిచ్చి పనులు చేసానో దానికంతా సారీ అడుగుతూ ఉన్నారు మీ పర్సన్.
మీ పర్సన్ వృషభ రాశి అయితే ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. నేను చాలా బాధపడతా ఉన్నాను, నాకు కొంచెం టైం కావాలి అని అంటున్నారు. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూసింగ్ యూ, ఐ వాంట్ లెట్ యూ గో. నేను వదిలిపెట్టలేను ఎందుకంటే నువ్వు నా వీక్నెస్ అంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ప్రెషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అంటున్నారు. నువ్వు నా లైఫ్లో ఉండడం నేను చాలా లక్కీ, నువ్వు నా లైఫ్లోకి రావడం అని అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు. ఈ ప్రపంచంలోనే నువ్వు ఒక్కటే నా ఫేవరెట్ పర్సన్ అని మీ పర్సన్ అంటున్నారు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే ట్రావెల్, లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్ అంటున్నారు. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటున్నారు మీతో. అండ్ మీ పర్సన్ తులా రాశి అయితే కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్, నిన్ను ప్రేమించడమే నేను శ్వాసించడం, ఎలా దాన్ని ఆపేది అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ యూ విత్ యువర్ డే అండ్ నైట్ అంటున్నారు. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, డే అండ్ నైట్ నీతో మాట్లాడాలని అంటున్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే కాషన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బీవేర్. మీ ఫ్రెండ్స్ మన రిలేషన్షిప్ గురించి చాలా అసూయపడుతున్నారు, జాగ్రత్తగా ఉండు అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ, నువ్వు నన్ను కేర్ చేయటం లేదనుకుంటా అంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటున్నారు. ఫైనాన్షియల్గా నన్ను ఏమీ అడగొద్దు అంటున్నారు. మీ పర్సన్ మీన రాశి అయితే ఇమాజినేషన్, ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నా, ఫీలింగ్ సో క్లోజ్, నీతో క్లోజ్గా ఉన్నట్లు నేను కలలు గంటా ఉన్నాను అని మీ పర్సన్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విచ్ వర్డ్కి వస్తాం. మీరు మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. నా రాస్తారంటే కామెంట్స్లో డివైన్ గైడెడ్ హైఫన్ మై పర్సన్ హైఫన్ అన్బ్లాక్ మీ అని మీ దగ్గర మీ పేరు రాసుకోండి. అన్బ్లాక్ అయిన తర్వాత మీ అని ఉంటుంది కదా, అక్కడ మీ పేరు రాసుకోండి. డివైన్ గైడెడ్ మై పర్సన్ హైఫన్ అన్బ్లాక్ మీ, ఇది మీరు స్విచ్ వర్డ్గా కామెంట్స్లో పెట్టండి. మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే త్వరగా అన్బ్లాక్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, టారో కార్డ్ రీడింగ్ కావాలి అంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీగా చెప్పండి అని ప్రాణాలు తీయకండి మా. కొందరు అట్లాగే అడుగుతూ ఉన్నారు. అంటే మీకు మేము ఫ్రీగా చెప్పామనుకోండి, మీ బాధలని మాకు వచ్చేదానికి ఉంటుందన్నమాట. అందుకని మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రీగా మాత్రం అడగొద్దు ఎవరు, ప్లీజ్. ఓకే, నేను పోన్లే పాపం ఇప్పుడు మనీ లేదు మేడం, ఏం లేదు మేడం అని చాలా బాధపడుతుంటారు. చెత్త అనుకోండి, ఇంకా చిట్టా తీస్తారు, లైన్గా అడుగుతానే ఉంటారు. ఎంత టైం వేస్ట్ అవుతుంది కదా, అంత టైం ఫ్రీగా వేరే తీసుకోవాలంటే. అందుకని మీరు అడిగేటప్పుడు కొంచెం ఆలోచించి మనీ పే చేసి అది అడగండి, రీడింగ్ తీసుకోండి, మీకు ఏం కావాలో అడగండి, అన్నీ క్లియర్ చేస్తాము. అంతేగాని ఫ్రీ రీడింగ్ కావాలని మాత్రం అడగొద్దు. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.